హాయ్ అండి, ఎలా ఉన్నారంతా? బాగున్నారా? ఇగోండి, మేము పెద్దమ్మ గుడికి వెళ్తున్నాం. పెద్దమ్మ గుడికి వెళ్తున్నే దారిలో సినిమా హీరోలు ఇల్లులు కనిపిస్తాయి కదా. ఇది మోహన్ బాబు గారి ఇల్లు అంట. కొంచెం దూరంలో వెంకటేష్ గారి ఇల్లు కూడా ఉంటుందంట. ఇవి రెండు పక్క పక్కనే ఉంటుందంట. అగోండి కనిపిస్తుంది కదా, అది వెంకటేష్ గారి ఇల్లు అంట. ఇగోండి, ఇదంతా అన్ని పెద్ద పెద్ద షాపులు అవేనండి. నేను అసలు బాలయ్య బాబు ఇల్లు చూపించమన్నాను. మా పిల్లలు కూడా బాలయ్య బాబు ఇల్లే అడిగారు. ఇగోండి, పెద్దమ్మ తల్లి గుడి లోపలికి వెళ్తున్నాం. ఓం, ఇగోండి ఎంట్రన్స్ అనమాట. ఇదంతా పెద్దమ్మ తల్లి గుడి లోపలికి వెళ్ళడానికి. ఇవన్నీ నవరాత్రులకి అమ్మవారి గుడిని డెకరేట్ చేయడానికి పెయింట్లు వేస్తుంటారు అనమాట. ఇవన్నీ ఇవ్వండి. ఇక్కడ శంఖం చక్రం గుడి కట్టించిన ఆయన విగ్రహం కూడా ఉన్నింది అమ్మవారికి. ఇవ్వండి, చెప్పులు పెట్టేసి ఆ పక్కన కాళ్ళు అవి కడుక్కొని కొబ్బరికాయ పువ్వులు తీసుకొని వెళ్ళాలి. ఇగోండి, మేము వెళ్ళేటప్పుడు TV9 వాళ్ళు అమ్మవారి గుడి దగ్గర వేటనేసి భోజనాలు పెట్టుకుంటున్నట్టున్నారు. TV9 వాళ్ళే ఉన్నారు. ఇగోండి, TV9లో న్యూస్ చదువుతారు కదా అతను అనమాట. వీడియో తీస్తుంటే తీయనివ్వలేదు. వీడియోల కోసం వచ్చారా అంటే నాకు సిగ్గేసేసింది. ఏంటి అందరు అలాగే అంటుండ్రని. ఇటువంటి కొబ్బరికాయ పూల దండ తీసుకొని ఇక్కడే కొట్టేయాలి. కొబ్బరికాయ అనమాట, లోపల కొట్టరు. అమ్మవారి దగ్గర కొబ్బరికాయ కొట్టేసి గుడి లోపలికి వెళ్తున్నాం అమ్మవారి దగ్గరికి. ఇదండి, అసలు ఖాళీగా ఉన్నదండి. ఎప్పుడు ఇంత ఖాళీగా ఉండదు. ఇప్పుడు దేవీ నవరాత్రుల్లోనైతే అస్సలు ఖాళీ ఉండదు. ఇగోండి, అమ్మవారి గుడి లోపలికి వెళ్తున్నాం. ఈ పక్కనే చిన్న అమ్మవారి విగ్రహం పెట్టారు. చిన్న గుడిలాగా బోనాలు అవి సమర్పిస్తారు కదా అమ్మవారికి, అక్కడే పెడతారనమాట. కొబ్బరి చెట్టు, చాలా పెద్ద కొబ్బరి చెట్టు ఉన్నదండి ఇక్కడ. ఇవ్వండి, కొబ్బరి చెట్టు చాలా పెద్దది కదా. అసలు యూట్యూబ్ చేసిన వాళ్ళకి సిగ్గు ఉండకూడదు, అసలు భయం కూడా ఉండకూడదు. ఎక్కడైనా వీడియోలు తీసి ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు ఏంటనేది. నిజంగా నాకు అది ఎక్కువయ్యే నేను సరిగ్గా వీడియోలు తీయలేకపోతున్నాను. అందరూ వీడియోల కోసం వచ్చారంటేనే నాకు సిగ్గేసేస్తుంది అసలు ఎక్కడికైనా వెళ్తే. ఇగోండి, ఇక్కడ చిన్న గుడి, అమ్మవారి గుడి. ఇక్కడ బోనాలకు సమర్పించారు ఎవరు అమ్మవారికి. ఇక్కడ పువ్వులు తీసుకున్నాం అనమాట. అమ్మవారి పాదాల దగ్గర పువ్వు తీసుకొని పెట్టుకుంటున్నాం. ఇగోండి, గుడి లోపలికి వెళ్ళామన్నమాట. గుడిలోని విగ్రహం అక్కడ దగ్గరికి వెళ్ళి వీడియోలు అవి ఏం తీయనివ్వరు. ఇగోండి, అలా లైన్ అంతా దండం పెట్టుకోవాలి. 2 లైన్లు ఉంటాయి. ఏంటి సరిగ్గా చూడనవని కూడా చూడనివ్వరు అమ్మవారిని. చూసి బయటకు వచ్చినాక ఇగో నాగదేవత గుడి అనమాట. హాయ్ ఫ్రెండ్స్, మేము ముగ్గురు విని మా ఆయన వీడియో తీస్తుండ్రు. ఇగోండి, నాగదేవత గుడి అనమాట. ఈ నాగదేవత గుడిలోకి కార్తీక మాసం అంతా పాము వస్తుందంట ఈ నాగుల పుట్ట దగ్గరికి. చూడండి, చాలా జనం పెద్దమ్మ గుడికి వెళ్ళే వాళ్ళందరూ ఇక్కడికి వెళ్ళి నాగదేవతను దర్శించుకొని వస్తారు. ఇగోండి, నాగుల దేవత పుట్ట. బయటకు వచ్చేసి నాగదేవతను దర్శించుకొని వచ్చేసి కొంచెం ప్రసాదం తిని ఇంకా బయలుదేరుతున్నాం అనమాట ఇంటికి. ఇదంతా ఎంట్రన్స్, అమ్మ సింహద్వారం ముందుని ఇదనమాట. ఇక్కడ అందరు ఫోటోలు అవి దిగడం, వీడియోలు అవి తీసుకోవడం, అమ్మవారికి కోళ్ళు గొర్రెపోతులు మొక్కుతారు కదా. ఇగోండి, ఇతను రజనీకాంత్, TV9 రజనీకాంత్ పరిగెట్టేస్తారు.